పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కన్యారాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే కన్యారాశికి 7వ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నది. ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కన్యారాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి 7వ స్థానంలో రాస్యాధిపతి అయినటువంటి బుధుడు మరియు 10వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 7వ స్థానంలో రాహుతో కలిసి సంచరిస్తున్నాడు. జనరల్గా రాస్యాధిపతి 7వ స్థానంలో సంచరించడం యోగకారకం. 7వ స్థానంలో ఈ బుధుడి యొక్క సంచారం నూతన పరిచయాలు కలిగిస్తుంది. నూతన పరిచయాలతో కొత్త ఉత్సాహం వస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి ఎవరి సహాయము లేకుండా చక్కగా పూర్తి చేయగలుగుతారు. మీ జన్మరాశికి 2వ స్థానాధిపతి మరియు భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ జన్మరాశికి 7వ స్థానంలో ఉన్నాడు. ఈ మాసంలో కన్యారాశి వారికి స్త్రీ మూలకమైనటువంటి ధనయోగం కలిగే అవకాశాలు ఉంటాయి. ఆకస్మికమైనటువంటి ధనయోగాలు స్త్రీ మూలకంగా కలిగే అవకాశాలు బలంగా ఉంటాయి. అలానే 3వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీ జన్మరాశికి 10 మరియు 11 స్థానాలలో 10వ స్థానంలో 3వ తేదీ వరకు, తర్వాత 3వ తేదీ సాయంత్రం నుంచి 11వ స్థానంలో సంచరిస్తాడు. అంటే కుజుడి యొక్క సంచారం కూడా అనుకూలంగా మారుతుంది. అంటే ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి కీలకమైన సమాచారం కానీ లేదా శుభవార్తలు వినటం కానీ బంధుమిత్రుల యొక్క కలయిక వలన కలిగే ఆనందాన్ని కానీ చక్కగా కన్యారాశి వారు పొందుతారు. ప్రధానంగా అన్నిటికంటే ముఖ్యంగా కన్యారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి గురుబలం చక్కగా ఉంది. గురుబలంతో వీళ్ళు దేదీప్యమానంగా వెలిగిపోతారని చెప్పడంలో ఎలాంటి సంశయము లేదు. ఇక్కడ కన్యారాశి వారికి 7వ స్థానంలో శని, రాహువు, బుధుడు, శుక్రుడు, రవి 5 గ్రహాలు సంచరిస్తున్నాయి. శని 7వ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. అంటే ఎవరో ఒకరికి స్వల్పమైనటువంటి ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి కొద్దిగా కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా శని రాహు గ్రహాల యొక్క కలయిక 7వ స్థానంలో జరిగినప్పుడు కొంతకాలం అంటే ఉద్యోగ రీత్యా కావచ్చు, మరొక కారణాల చేత కావచ్చు, భార్యాభర్తలు దూర ప్రాంతాలకు వెళ్ళటం కానీ దూర ప్రాంతాలలో నివసించేటటువంటి అవకాశాలు కానీ కలుగుతూ ఉంటాయి. అలానే ఎవరికైతే విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఈ మాసంలో ఖచ్చితంగా ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి అని చెప్పాలి. కొద్దిగా కన్యారాశిలో జన్మించినటువంటి వారికి పితృమూలకమైనటువంటి సమస్యలు అంటే తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి ఇక్కడ ఈ రాశి వారికి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఎవరైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారో ఇప్పటి వరకు చాలా నీరసంగా ఇబ్బందిగా ఉన్నటువంటి వారికి 3వ తేదీ నుంచి కొంచెం చక్కగా వ్యాపారపరమైనటువంటి అనుకూలత అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. 5వ స్థానాధిపతి అయినటువంటి శని కూడా మీ జన్మరాశికి 7వ స్థానంలో ప్రవేశిస్తాడు. 7వ స్థానంలో సంచరించేటప్పుడు సంతానపరమైనటువంటి విషయాలను అనుకూలత కలగటం, సంతానపరమైనటువంటి విషయాలలో శుభవార్తలు వినటం అనేటటువంటిది కూడా ఇక్కడ ఈ రాశి వారికి జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని ద్వేషించారో వారు కూడా మరలా మీ దగ్గరకు చేరుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. 10వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశికి 7వ స్థానంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కొద్దిగా పట్టుదలతో కనుక శ్రమించినట్లయితే ముందుకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ మాసంలో గృహ నిర్మాణాది కార్యక్రమాలు చక్కగా నెరవేరే అవకాశం ఉంటుంది. గృహ మార్పులు అనేటటువంటివి కూడా ఈ మాసంలో ఈ రాశి వారికి సూచిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే అదనపు బాధ్యతలు అనేటటువంటివి ఖచ్చితంగా వచ్చి చేరుతూ ఉంటాయి. అదనపు బాధ్యతలు నిర్వహించడంలో కూడా శక్తివంచన లేకుండా పూర్తి చేస్తూ ఉంటారు. 7వ స్థానం అనేటటువంటిది మీకు మారక స్థానం కూడా అవుతుంది. 7వ స్థానంలో మీకు 5 గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఎక్కువగా శ్రద్ధ తీసుకోండి. కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా నేత్ర సంబంధమైన సమస్యలు కానీ అంటే కంటికి సంబంధించిన సమస్యలు కానీ అలానే
ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి కంటి సమస్యలతో పాటు ముక్కుకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, అంటే కొంచెం నాజల్ బ్లాక్ అవ్వటం కానీ, సైనస్ ఇంపాక్ట్ ఎక్కువగా పెరగటం కానీ, ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించడం, వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. దశమ స్థానంలో 3వ తేదీ వరకు కుజుడు సంచరిస్తాడు. సో ఉద్యోగపరమైన విషయాలు, అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్ళకండి. ఎంత కష్టసాధ్యమైన పని అయినా సరే అకుంఠితమైనటువంటి దీక్షతో పూర్తి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయని చెప్పాలి. డే వైజ్గా కనుక పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ సాయంత్రం 4:30 గంటల వరకు ఉండే సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ఇక్కడ మీకు అధికమైనటువంటి ఖర్చులు కానీ, ఊహించినటువంటి ప్రయాణాలు కానీ, ఊహించినటువంటి విధంగా నష్టాలు సంభవించడం కానీ, ఇన్వెస్ట్మెంట్స్లో ఇబ్బందులు కానీ కలుగుతూ ఉంటాయి. సో 1వ తేదీ మొత్తం కూడా దాదాపుగా పనికిరాదు. 1వ తేదీ సాయంత్రం నుంచి 3వ తేదీ సాయంత్రం 6:26 మధ్యలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. 3వ తేదీ సాయంత్రం 6:30 గంటల నుంచి 5వ తేదీ రాత్రి 11:28 మధ్యలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, కీలకమైనటువంటి సమాచారం పొందడానికి, శుభవార్తలు వినడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంది. 5వ తేదీ రాత్రి 11:28 నుంచి 8వ తేదీ ఉదయం 7:55 మధ్యలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. రావాల్సిన ధనమంతా కూడా చక్కగా సకాలంలో చేతికి అందుతూ ఉంటుంది. గృహంలో శుభకార్యాలు చేయడం కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయని చెప్పవచ్చు. ఆధ్యాత్మికపరమైనటువంటి భావన పెరుగుతుంది. తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ, దైవ దర్శనం చేసుకోవడం కానీ, ముఖ్యమైనటువంటి పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. 8వ తేదీ ఉదయం 7:55 నుంచి 10వ తేదీ రాత్రి 7:05 మధ్యలో ఉండే సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ఇది మీకు అనేక రకాల ఆటంకాలను, అధికమైనటువంటి పని ఒత్తిడిని కలిగిస్తుంది. విద్యార్థులు కాన్సన్ట్రేషన్ తక్కువైపోతూ ఉంటుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాలలో చేసే ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. 10వ తేదీ రాత్రి 7:05 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, ఫలితాన్ని, ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా కనుక తీసుకుంటే కన్యా రాశి వారికి చాలా గొప్ప ఫలితాలు ఇక్కడ ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఇవి కన్యా రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.